ఆర్టీసీ బస్ అంటే పేదల ప్రగతి చక్రాలని సర్కారోళ్ళు ఓ దిక్కు మస్తు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ గీడ మాత్రం ప్రగతి చక్రాల బండి పబ్లిక్ నెట్ల తిప్పలు పెట్టుకుంటున్నదో చూడుండ్రి. నల్గొండ జిల్లా హలియాల బస్సు షాల్ కాలేదని చెప్పి ఆడున్న పబ్లిక్ అందరూ తలో చెయ్యేసి బస్సును నెట్టుకుంటా పోయిండ్రు. మరి సర్కారోళ్ళు బస్సుల మెయింటెనెన్స్ ను చక్కగా చేస్తున్నారో లేకపోతే కాలం చేసిన బస్సులను ఊళ్ళ పొంటి తిప్పుతున్నారో తెలియదు గాని ఊళ్ళకొచ్చినాక బస్సు షాల్ కాక మొరాయించే వరకు గీ తిరగ తిప్పలు పడ్డారట దాంట్లో పోయే ప్రయాణికులు. ఇగి ముచ్చట ఇట్లుంటే అటు మనుషుల ప్రాణాలను కాపాడే అంబులెన్స్ పరిస్థితి చూడుండ్రెట్లున్నదో. ఇగో రోడ్డు మీద పండ్ల బండిని గదా తీసుకుపోయినట్టే అంబులెన్స్ ను ఎట్లా తీసుకుపోతున్నారో చూడుండ్రి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కాడ అంబులెన్స్ కి ఏమైందో ఏందో తెలియదు గాని ఉన్నట్టుండి రోడ్డు మీద ఆగిపోయిందట. ఇక అందులున్న డ్రైవర్ ఎంత తిప్పలు పడ్డా అసలుకే షాల్ కాలేదట. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరషనైనరట. ఆపతులున్న మనుషుల ప్రాణాలను కాపాడనికే 24 గంటలు రై రైమని రోడ్ల మీద తిరిగే అంబులెన్స్ కే ఐసీయూలకు పోయే పరిస్థితి వచ్చిందంటే పాలన ఏ తీరుగున్నదో అర్థమైతున్నదని గరమైతున్నారు గీ ముచ్చట ఎరికైనా చాలా మంది పబ్లిక్. అటు ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ చక్కగా లేకపాయే, ఇటు అంబులెన్స్ల మెయింటెనెన్స్ సుతం చక్కగా లేదంటే అసలు సర్కారోళ్ళు ఏం చేస్తున్నట్టు? మైకుల ముంగట్టుకొచ్చి సినిమా డైలాగులు కొట్టినట్టు గొప్పలు చెప్పుడు కాదు, పబ్లిక్ వాడే గిసొంటి తిప్పల మీద సుతం నజరేయాలే అని అనబట్టిండ్రు చాలా మంది గీ ముచ్చట ఎరికైన పబ్లిక్.